హలో అండి. నమస్తే. నేను శ్రీలక్ష్మి. ఇవాల్టి మన వీడియోలో బాత్రూమ్‌లో కానీ, అలాగే సింక్ దగ్గర కానీ స్టీల్ ట్యాప్స్ క్లీన్ చేసుకోవడానికి చాలా అంటే చాలా సింపుల్‌గా ఉండే ఒక చక్కటి ఐడియా అండి. ఈ ఐడియాతో మనకి ట్యాప్స్ అనేవి ఇక అస్సలు రస్ట్ పట్టవు. అలాగే ఎలాంటి గార కూడా పట్టవనమాట. దీనికోసం మనకు కావాల్సింది ఒక చిన్న బౌల్‌లోకి నేను కొద్దిగా పేస్ట్ తీసుకుంటున్నాను. ఏ పేస్ట్ అయినా పర్వాలేదండి. అలాగే ఒక స్పూన్ వంట సోడా, ఇంకా ఒక అరచెక్క నిమ్మరసాన్ని పిండుతున్నాను. ఈ మూడింటిని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఒక పాత బ్రష్ తీసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇవి 3 మనకి గార కానీ, అలాగే రస్ట్ కానీ చాలా బాగా వదిలిస్తాయండి. ట్యాప్స్‌కి ఈ విధంగా ఇప్పుడు ఈ పేస్ట్‌ని పట్టించాలి. మీరు వీడియోని చివరి వరకు చూడండి. నేను ఒక సింపుల్ టిప్‌నైతే షేర్ చేశానండి. దానివల్ల ట్యాప్స్ పైన ఎటువంటి ఉప్పు నీటి మరకలు కానీ, అలాగే ట్యాప్స్ తుప్పు కూడా పట్టకుండా ఉంటాయి. ఇలా పేస్ట్‌ని పట్టించిన తర్వాత ఒక అరగంట పాటు వదిలేస్తే చక్కగా నాని తర్వాత మనం క్లీన్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా వదులుతుంది. పేస్ట్ అప్లై చేశాక మనం కొద్దిగా ఇలా టిష్యూని అతికించామంటే ఇది త్వరగా ఆరిపోకుండా ఉంటుందండి. చక్కగా నానుతుందనమాట. ఎక్కువసేపు తడనేది ఉండి ట్యాప్స్ చక్కగా నానతాయి. మిగిలిపోయిన పేస్ట్‌ని కూడా ఇలా టిష్యూస్ పైన వేసి ఈ విధంగా ఒక అరగంట పాటు వదిలేసానండి. అరగంట తర్వాత చేతికి ఏదైనా గ్లౌస్ లాంటిది వేసుకుని ఈ విధంగా మొత్తం టిష్యూ అంతా తీసేస్తున్నానండి. తీసేసి ఇప్పుడు ఇంకా మనం క్లీన్ చేసుకుందాం. ముందుగా నేను ఒక్క ట్యాప్‌ని మాత్రమే క్లీన్ చేసి చూపిస్తానండి. చక్కగా ఒక స్టీల్ పీస్ తీసుకుని ఈ విధంగా రుద్దుతున్నాను. తుప్పు కానీ, అలాగే ఉప్పు నీటి మరకలు కానీ అన్నీ పోయి ట్యాప్ ఎంత బాగా మెరుస్తుందో చూడండి. మీకు తేడా తెలియడానికి నేను ఒక్క ట్యాప్‌నే క్లీన్ చేసి చూపిస్తున్నానండి. 2 ట్యాప్‌లకి పేస్ట్ పట్టించినప్పటికీ ఒక ట్యాపు ఈ విధంగా రుద్ది నీళ్లతో కడిగి చూపిస్తాను. ఇలా రుద్దుతుంటేనే మీకు కనిపిస్తుంది కదండీ! రస్ట్ అంతా ఈ విధంగా వచ్చేస్తుందనమాట. ఒక్క ట్యాప్ ఈ విధంగా రుద్దటానికి నాకు 5 నిమిషాలు టైం పట్టిందండి. ఇప్పుడు ఇంకా నీళ్లతో కడిగి చూపిస్తున్నాను చూడండి. నేను క్లీన్ చేసిన ట్యాప్‌కి, క్లీన్ చెయ్యని ట్యాప్‌కి ఎంత తేడా ఉందో చూడండి. తర్వాత మీకో టిప్ షేర్ చేస్తానన్నాను కదండీ! అది ఇక్కడ చూడండి. ట్యాప్స్ ఎప్పుడైనా సరే మనం క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా శుభ్రంగా తుడవాలండి. ఒక పొడి క్లాత్ తడేమీ లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి. నేను రెండో ట్యాప్ కూడా క్లీన్ చేశానండి. 2 ట్యాప్‌లు తడి లేకుండా శుభ్రంగా తుడిచి ఈ విధంగా వ్యాజ్‌లైన్ కానీ, లేదంటే కొబ్బరి నూనె అయినా సరే 2 చుక్కలు వేసి ఈ విధంగా ట్యాప్ అంతా అప్లై చేస్తే ట్యాప్ ఇక రస్ట్ పట్టదండి. అలాగే మనం స్నానం చేసినప్పుడు సబ్బు నీళ్ళు అది పడినా సరే జారిపోతాయండి. ట్యాప్ పైన నిలబడవు. అలా నిలబడినప్పుడే మనకి ఉప్పు నీటి మరకలనేవి ఏర్పడతాయన్నమాట. ఐడియా బాగుంది కదండీ! నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.